ఇందులో ఆడవాళ్ళు రోజుకు ఎన్నిసార్లు శృంగారంలో కోరుకుంటారో తెలుసా? మహిళలతో పోలిస్తే పురుషులకు శృంగార వాంఛలు ఎక్కువ. మగవాళ్ళు ఈ విషయంలో మొదగా చొరవ తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు కూడా ఈ విషయం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ వారంత తొందరగా బయటపడ్డాట. దీనికి చాలా కారణాలున్నాయి. మగవాళ్ళు శృంగారం కంటే ఉద్వేగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారితో శృంగారం ఆహ్వాదించాలంటే ఆప్యాయంగా మాట్లాడడం తప్పనిసరి. ఫోర్ ప్లేకు మగవాళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పురుషులు ఇదేం పట్టించుకోకపోతే ఆడవారు మూడ్లోకి రావడం కష్టమవుతుంది. దీంతో వారు అన్యోన్యమస్కాన్ని భాగస్వాములు సహకరిస్తారు. వారు సంతృప్తి చెందరు కాబట్టి లైంగిక ప్రక్రియ పట్ల అంతగా ఆసక్తి చూపరు. మగవాళ్ళు తమ అనుకున్నన్ని సార్లు తమ సంతృప్తి చెందేలా శృంగారంలో పాల్గొంటారో లేదో తెలుసుకునేందుకు ఓ అధ్యయనం జరిగింది. మహిళలు సంతానోత్పత్తికి సంబంధించి ఉత్పత్తులను తయారు చేసే ఓ సంస్థ ఈ అధ్యయనం చేపట్టింది. సగం మందికి పైగా మహిళలు తమ కోరుకున్నంతగా శృంగారం చేయడం లేదని ఆ అధ్యయనంలో తేలింది. చాలా మంది ఆడవాళ్లు వారంలో 3 సార్లకు పైగా శృంగారంలో పాల్గొనాలని ఆ సంస్థ చేపట్టిన సర్వేలో పాల్గొన్న 75% మంది మహిళలు చెప్పారు. మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ శృంగారాన్ని కోరుకుంటున్నారని కూడా ఈ సంస్థ వెల్లడించింది. మగవాళ్ళు కోరుకున్నంతగా ఆడవాళ్ళ శృంగారాన్ని కోరుకోరనేది సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయం. కానీ తాజా అధ్యయనంలో అది తప్పని తేలింది. వెల్కమ్ టు మన హెల్త్. ఈరోజు మన హెల్త్ లో ఆడవాళ్ళు రోజుకు ఎన్నిసార్లు శృంగారంలో కోరుకుంటారో తెలుసా? మహిళలతో పోలిస్తే పురుషులకు శృంగార వాంఛలు ఎక్కువ. మగవాళ్ళు ఈ విషయంలో మొదగా చొరవ తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు కూడా ఈ విషయం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ వారంత తొందరగా బయటపడ్డాట. దీనికి చాలా కారణాలున్నాయి. మగవాళ్ళు శృంగారం కంటే ఉద్వేగం